కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొన్ సడన్ ఎగ్జిట్ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో సుమతిగా సినిమాలో కీ రోల్ ప్లే చేసిన దీపిక స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారనే చర్చ జరుగుతూనే ఉంది. రూమర్స్ లో ఎంతమంది పేర్లు వినిపిస్తోన్నా కొత్త సుమతి కోసం సర్చింగ్ లో ఉన్న నాగశ్విన్ ఈసారి బాలీవుడ్ జోలికి వెళ్లకుండా సౌత్ హీరోయినే సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి కల్కి 2లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఆ హీరోయిన్ ఎవరు? దీపికా పదుకొన్ తమ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కల్కి 2లో ఇక భాగం కాదని అఫీషియల్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చింది వైజయంతి మూవీస్. స్పిరిట్ తర్వాత ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయిన దీపిక హాట్ టాపిక్ అయ్యారు. నార్త్ లో ఆ గోల్ అంతా ఎలా ఉన్నా డార్లింగ్ అభిమానులు మాత్రం ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ సినిమాలో కొత్త సుమతిగా ఎవరిని సెలెక్ట్ చేస్తారో అని క్యూరియస్ గా ఉన్నారు. అంతేకాదు ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఏ హీరోయిన్ అందుకుంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు. కల్కి 2 హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన నాగశ్విన్ సాయి పల్లవితో చర్చలు జరుపుతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. కల్కి 2898 ADలో దీపికా పదుకొన్ ప్లే చేసిన సుమతి రోల్ ని సాయి పల్లవితో రీప్లేస్ చేయాలని చూస్తున్నారట నాగశ్విన్. ఇందుకోసం ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టిన డైరెక్టర్ సాయి పల్లవితో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కల్కి టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినా ఆ వైరల్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో కల్కి 2లో సుమతి రోల్లో సాయి పల్లవి తన పర్ఫార్మెన్స్ తో ఫస్ట్ పార్టులో నటించిన దీపికా పదుకొన్ని ఈజీగా మరిపించేస్తుంది అంటున్నారు జనాలు. సాయి పల్లవి కంటే ముందుగా కల్కి 2లో హీరోయిన్ గా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రభాస్ తో ఆల్రెడీ జోడీ కట్టిన పూజా హెగ్డే సహా బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్, ఆలియా భట్ తో పాటు రష్మిక, సమంత నటిస్తారని ప్రచారం జరిగింది. వీటన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తోంది ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సాయి పల్లవి న్యూస్. ప్రస్తుతం బాలీవుడ్ లో 2 పార్టులుగా తెరకెక్కుతోన్న రామాయణ సినిమాలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్ కల్కి 2లో సుమతి రోల్ కి ఫైనల్ అయితే సాయి పల్లవికి మరిన్ని పాన్ ఇండియా ఆఫర్స్ క్యూ కట్టడం పక్కా అంటున్నారు ఆడియన్స్.